అరే అరే ఒక్కడిని చేసి ముగ్గురు కొట్టం కాదురా, తమ్ములుంటే ఒక్కొక్కరు రండిరా, మీ పని చెప్తాను. కొడితే చెప్పుకోవడానికి ఎవరూ లేని అనాథవి మాతో సవాల్ చేస్తావట. మళ్ళీ మళ్ళీ మన కుంటోని ఎరద్దం చేసి సింహాసనాలతో పంపిస్తున్నా. నెమ్మదిగా గోపాల్. ఊరుకో మళ్ళీ, నువ్వేం బాధపడమాక. కొడితే కొట్టేలే, నన్ను కుంటలు చేసి నన్ను కొడతారు కదా అని దేవుడే. అయ్యో, నొప్పిగా ఉందా? అదే లేదు, నువ్వు వెళ్ళి పడుకో మళ్ళీ. నేను బాధపడతానని అబద్ధం చెప్తున్నావు కదూ? చూడు, చొక్కా నిండా ఎంత రక్తం. మళ్ళీ ఇది రక్తం కాదు మళ్ళీ, అత్త నాకు పెట్టిన అన్నం, అత్త నా మీద చూపించిన ప్రేమ. ఎందుకు గోపాలు ఏడుస్తున్నావు? అది కాదు మళ్ళీ, ఆ శివాద్రి గారు నన్ను కొట్టేటప్పుడు ఏమన్నాడో తెలుసా? కొడితే చెప్పుకోవటానికి దిక్కులేని అనాథ ఎదవా అన్నాడు. చెప్పు మళ్ళీ, నేను అనాథనా? నాకెవరు లేరా? కాదు గోపాల్, కాదు. మన ఇద్దరం అనాథరం కాదు, అనాథరం కాదు. ఏమల్లే, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చావు, ఏం మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవును, మరి నువ్వు నిలబడే ఉన్నావుగా. మరి నువ్వు కూర్చోమని చెప్పలేదుగా. ఏంటి మళ్ళీ ఎట్టా చూస్తున్నావు? నేనంటే నీకు ఇష్టమా లేక భయమా? నాకు తెలీదు. నేనంటే నీకు భయమైతే ఎదురుగా వచ్చి కూర్చో, ఇష్టమైతే పక్కనొచ్చి కూర్చో. చూడు గోపాల్,
నేనేం చెప్పినా వింటున్నావు, ఏం చెప్పినా చేస్తున్నావు. అందుకని నేను నీకేదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఇదిగో. మళ్ళీ ఏంటిది? గోపాల్, నువ్వు నాతో కలిసి ఉండటం వల్ల ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో చెప్పడానికే నన్ను ఇక్కడ తీసుకొచ్చావని. ఇట్లా డబ్బిచ్చి నీకు దూరంగా వెళ్ళిపోమంటావా? మళ్ళీ నన్ను 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 చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. కానీ నీకు దూరంగా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళగలను? మళ్ళీ సంతకెళ్ళు. ఈ డబ్బుతో ఒక మంగళసూత్రం తీసుకురా. మళ్ళీ నా కోసమే బతికే నీతో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ 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 వెళ్ళొత్తా మళ్ళీ. అయ్యో మర్చిపోయాను. ఏంటమ్మన్నా? తాళిబొట్టు, పశువు కొమ్ములు, నీకు చీర, ఆ తర్వాత నాకు పంచ. గుర్తున్నాయి. ఇంకోసారి చెప్పు. తాళిబొట్టు, పశువు కొమ్ములు, నీకు చీర, నాకు పంచ. పట్టు చీర, జరి పంచ. జరీ చీర, పట్టు చీర, జరీ పంచ, తాళిబొట్టు, పశువు కొమ్ములు. వస్తాను మళ్ళీ, వెళ్ళొస్తాను. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. వచ్చేటప్పుడు చీకటి పడితే ఒంటరిగా రావద్దు. తుమ్ముల తోపులో తడుచుకుంటావు. సంత నుంచి ఎవరైనా వస్తారు, వాళ్ళతోటే వచ్చే. అలాగే.